వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. స్వర్ణంద స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, టీడీపీ అరకు ఇన్ఛార్జ్ సిఆర్ ధున్నుదొర, అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఏపీఆర్టీసీ జోనల్ చైర్మన్ అండ్ టీడీపీ అరకు ఇన్ఛార్జ్ ధున్నుదొరతో కలిసి శ్రమదానం చేసి మ్యూజియం ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. అనంతరం నిర్వహించిన స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞలో ఉద్యోగులు, ఆయన నాయకులతో కలిసి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, టీడీపీ అరకు ఇన్ఛార్జ్ సిఆర్ ధున్నుదొర మాట్లాడుతూ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ప్రధానమని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులు వీలైనంత వరకు ప్లాస్టిక్, గాజు వంటి వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండలం ఎంపీడీఓ లోవరాజు నాయకులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది సింబాలిక్ ఎందుకు చేస్తామంటే వాళ్ళు చేస్తారని కదా, వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనమందరం కూడా అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో చేయిస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించు. మన పంతం ప్లాస్టిక్ అంతం. మన పంతం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనేటటువంటిది స్వచ్ఛత ఉంటేనే స్వర్ణాంధ్రను మనం చూడగలం. ఎందుకంటే స్వచ్ఛత లేకపోతే మనమందరం కూడా లేనిపోయిన రోగాలతో మనం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మనం రోగాలతో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా అది మనకన్నా దారుణమైనటువంటి రోగాల్లో పడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ముందు పర్సనల్ హైజీనిక్ అనేటటువంటిది, ముందు మన వ్యక్తిగత పరిశుభ్రత అనేటటువంటి చాలా అవసరం. మనం వ్యక్తిగతంగా పరిశుభ్రతగా ఉన్నామంటేనే పక్కవాడిని కూడా మనము చెప్పడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మన పరిసరాలని మనము ఎప్పుడైతే మనం నీట్గా, అంటే వ్యక్తిగతంగా మనం నీట్నెస్ అనేటటువంటిది మనం కలిగి ఉంటామో, అలాగే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. అంటే మనం నీట్గా ఉండి మన పరిసరాలంతా మరి చెత్త చెదారాలతో ఉన్నట్లయితే అది మన ఇంటికి లేదా మన ఒంటికి లేదా మన వీధికి కూడా అది పరిశుభ్రత కాదు, అంటే ఆరోగ్యకరమైనటువంటిది కాదు అని చెప్పేసి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన పరిసరాలతో మన గ్రామం ఉండాలి, మన ఇల్లు ఉండాలి, మన ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేటటువంటి విధంగా మన జనాలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటి పక్కనే ఈ దోమల నివారణ కానీ అంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది మన ఇంటి పక్కన ఉండేటటువంటి నీటి గుంటల నుంచి ఎక్కువగా ఈ దోమలు అనేటటువంటిది రావటం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి లేనిపోని రోగాలు వచ్చి మనమంతా కూడా ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ఒకేసారి కలహాలు ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు కల్లా జనాలు తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముందు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అరకువేలి అనేటటువంటి పట్టణంలో దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గార్బేజెస్ ఎక్కడంటే అక్కడ చెత్త చెదారాలంతా వదిలేసి వెళ్ళిపోవడం, ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది విచ్చలవిడిగా వాడకం, ఇదన్నీ కూడా మనం నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మన పట్టణంలో ఉండేటటువంటి చెత్త కుండీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే మనం ఈ వేస్టేజ్ అనేటటువంటిది మనం డంప్ చేయాల్సినటువంటి అవసరాలు అయితే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ని మనం ఎక్కడంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అది మన పరిసరాలకి మన అందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాటిని మనం నివారించవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో మనం బాధ్యతగా వ్యవహరించినట్లయితే దీన్ని అధిగమించడం అయితే పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి మనకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో ఈ విషయాలన్నీ కూడా పక్క వాళ్ళు కూడా చెప్పి
మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ చట్ట కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు గౌరవ పెద్దలు రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలని అన్ని దేశాల వల్ల వీళ్ళ భయపడుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని మనము పూర్తిగా అంతం చేస్తేనే మనకు మానవ మనుగడ ఉంటుంది. ప్లాస్టిక్ని అంతం చేయకపోతే ఆ భూత రాక్షసి మనకు మన ప్రాణాలకి ముప్పు. ఈ మనందరినీ పూర్తిగా ఈ లోకాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఉంటుంది, సమాజాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించి చాలా సీరియస్గా తీసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ సందర్భంగా మేము అందరినీ తెలియజేస్తూ, ఈ సీజనల్ ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుని మన చుట్టూ మన పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని మనకు మన చుట్టూ మనకు శుభ్రపరుచుకుంటూనే పక్కవారిని మన ఊరిని శుభ్రపరిచే విధంగా మనమందరూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ